నమస్తే, వెల్కమ్ టు G7 మోటివేషన్. గడియారం అనేది మనిషి రూపొందించిన అత్యంత ఉపయోగకరమైన ఆవిష్కరణల్లో ఒకటి. ప్రాచీన కాలంలో మనుషులు సమయాన్ని తెలుసుకోవడానికి ప్రకృతి ఆధారంగా అంచనా వేసేవారు. ఉదయం సూర్యోదయం, మధ్యాహ్నం సూర్యుడు నడుమన ఉండడం, సాయంత్రం సూర్యాస్తమయం వంటి సంకేతాలతో సమయాన్ని గుర్తించేవారు. తరువాత సూర్యుని నీడ ఆధారంగా పనిచేసే సన్ డైల్ ని రూపొందించారు. ఆ తర్వాత నీటి గడియారాలు, వాటర్ క్లాక్స్, ఇసుక గడియారాలు, శాండ్ క్లాక్స్ అభివృద్ధి అయ్యాయి. కానీ ఇవి ఖచ్చితమైన సమయాన్ని చూపలేవు. అందుకే మెకానికల్ గడియారాల ఆవిష్కరణకు దారితీసింది. ఆధునిక గడియారం అసలు ఎవరు ఆవిష్కరించారు అనే విషయం తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో జర్మనీకి చెందిన పీటర్ హెన్లెన్ మొదటి పోర్టబుల్ వాచ్ ను రూపొందించిన వ్యక్తిగా గుర్తించబడతాడు. ఆయన తయారు చేసిన చిన్న పరిమాణంలోని గడియారం మనిషి ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేలా ఉండేది. ఆ తరువాత యూరోప్ లో అనేక శాస్త్రవేత్తలు మరియు కారిగారులు గడియారాల రూపకల్పనను మెరుగుపరిచారు. 20వ శతాబ్దంలో క్వార్ట్జ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే క్వార్ట్జ్ వాచ్లు రూపొందాయి. ఇవి చాలా ఖచ్చితమైన సమయాన్ని చూపించగలవు. తరువాత డిజిటల్ వాచ్లు మరియు స్మార్ట్ వాచ్లు వచ్చి గడియారాల ప్రపంచాన్ని పూర్తిగా మార్చేశాయి. గడియారం మన జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. గడియారం లేకుండా మన ఆధునిక జీవితం ఊహించడమే కష్టం. సమయాన్ని సరిగ్గా తెలుసుకోవడం వల్ల మన పనులను సక్రమంగా నిర్వహించగలుగుతాము. విద్యార్థులు చదువుకు సమయాన్ని కేటాయించడానికి, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గడియారం అత్యవసరం. ఉద్యోగులు తమ ఆఫీస్ పనులను సమయానికి పూర్తి చేయడానికి, మీటింగ్స్కు ఆలస్యం కాకుండా ఉండడం కోసం గడియారాన్ని ఉపయోగిస్తారు. అలాగే వ్యాపారులు, వైద్యులు, డ్రైవర్లు, పైలట్లు వంటి వృత్తుల వారికి గడియారం అత్యంత కీలకంగా ఉంటుంది. సో గడియారం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే, మనకు సమయపాలన అనేది నేర్పుతుంది. సమయాన్ని వృధా చేయకుండా పనులను ప్లాన్ చేసుకోవడానికి ఇది చక్కగా సహాయపడుతుంది. ప్రయాణాలు చేసేవారు ట్రైన్, బస్, విమానం సమయాలను పాటించడానికి గడియారం అవసరం. క్రీడాకారులు తమ ప్రాక్టీస్ సమయాన్ని లెక్కించడానికి, పోటీలలో టైంను గమనించడానికి గడియారం ఉపయోగిస్తారు. ఆధునిక స్మార్ట్ వాచ్లు ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవి హార్ట్ బీట్, స్టెప్స్ కౌంట్, క్యాలరీ కౌంట్, నిద్ర సమయం వంటి వివరాలను చూపించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. గడియారాలు అనేక రకాలుగా ఉన్నాయి. మెకానికల్ వాచ్లు స్ప్రింగ్ మరియు గియర్స్ ఆధారంగా పనిచేస్తాయి. క్వార్ట్జ్ వాచ్లు బ్యాటరీతో పనిచేసి అత్యంత ఖచ్చితమైన సమయాన్ని చూపుతాయి. డిజిటల్ వాచ్లు నంబర్ల రూపంలో సమయాన్ని చూపిస్తాయి. స్మార్ట్ వాచ్లు మొబైల్ ఫోన్తో కనెక్ట్ అయి కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్స్, ఫిట్నెస్ డేటా వంటి అనేక ఫీచర్లను అందిస్తాయి. అలాగే వాల్ క్లాక్లు, అలారం క్లాక్లు, స్టాప్ వాచ్లు, వాచ్ ఫోన్లు వంటి ప్రత్యేక గడియారాలు కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. గడియారం మనకు క్రమశిక్షణను నేర్పించే ఒక మౌన గురువులా ఉంటుంది. సమయాన్ని విలువ చేయడం, ఆలస్యంగా చేయకుండా పనులన్నీ పూర్తి చేయడం వంటి అలవాట్లను గడియారం మనలో పెంపొందిస్తుంది. సమయం బంగారం కంటే విలువైనది అనే మాటను అర్థం చేసుకోవడంలో గడియారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే గడియారం మన జీవితంలో కేవలం ఒక పరికరం మాత్రమే కాకుండా మన భవిష్యత్తును నిర్మించే ఒక సాధనంగా కూడా భావించవచ్చు. విన్నారు కదా, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.